ముందు నీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది తల్లి. అలా అనుకున్నానో లేదో నిన్న గుడిలో సాధువు చెప్పిన మాటలతో నా గుండె బద్దలైనంత పనైంది. అసలు దేవుడు ఎందుకు నా బిడ్డ మీద ఇంత పగబట్టాడో నాకు అర్థం కావట్లేదమ్మా. అయినా నాయనా, నువ్వుండగా నాకేమవుతాది? నాకేం కాదు. నువ్వు నా గురించి ఆలోచించడం, బాధపడ్డం, భయపడ్డం అన్నీ వదిలేయి నాయనా. ఆ సాధు ఏం చెప్పుండాడు? నా జీవితంలో ఏవేవో ప్రమాదాలు ఎదురవుతాయని చెప్పుండాడు, కానీ నా ప్రాణం పోతుందని చెప్పిండా? అమ్మ రుక్మిణి, ఆ మాట మాట్లాడకమ్మా. నేనుండగా నీకేం కాదు. నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను. సరేనా అమ్మా? అన్నయ్య, పంతులు గారు వచ్చారు. సరే అమ్మా, మీరు వెళ్ళండి, నేను ఫ్రెష్ చేస్తాను. అలాగే. అలాగే అన్నయ్య. ఒకవేళ ఈ జాతకంలో కూడా దోషం ఉంటే ఆ దోషం పోవడానికి ఏం చేయాలో కూడా ఆలోచించండి. మా రుక్మిణికి ఏం కాకూడదు. నేను చూస్తానండి, మీరేం కంగారు పడకండి. ప్రశ్న ఉన్న చోట సమాధానం, సమస్య ఉన్న చోట పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఇదంతా ఆ శివయ్య లీలలో భాగమే కదా. ముడి వేసేది ఆయనే, దాన్ని విప్పేది ఆయనే. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంది నాయనా ఇది? నాకేం కాదని చెప్పుండా కదా. నువ్వు చెప్పినంత ఈజీ కాదు రుక్మిణి ఇది. ఎందుకంటే ఒక బిడ్డను కోల్పోయి ఆ బాధను అనుభవించిన వాణ్ణి కదా. ఇప్పుడు నీకేమైనా అయితే ఆ బాధను అనుభవించడానికి సరిపడే శక్తి కూడా నా దగ్గర లేదమ్మా. అందుకే ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలనేదే నా ప్రయత్నం. నా గురించి తప్ప ఏం ఆలోచించట్లేదు నాన్న. నేను చనిపోయానన్న బాధతోనే ఆలోచిస్తున్నారన్నీ. నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. నువ్వేం భయపడకమ్మా రుక్మిణి. రూప విషయంలో జరిగిన పొరపాటు నీ విషయంలో జరగదు. నా విషయంలో మాత్రమే కాదు నాయనా, మన కుటుంబం విషయంలోనూ ఏమీ జరగదు. పంతులు గారే చెప్పుండారు కదా, ప్రశ్న ఉండే చోటునే జవాబు ఉంటదని, సమస్య ఉండే చోటునే పరిష్కారం ఉంటుందని. ఇది కూడా అంతే నాయనా. అంతెందుకు, పోయినసారి బోనాల్లో కూడా నీకు ప్రమాదం జరిగుండాది కదా. అంత అవసరం ఏముందో రూపకే తెలియాలి. అంత అవసరం నా బిడ్డకి లేదు. రూప నా కూతురు, నా పెంపకంలో పెరిగిన కూతురు. ఎప్పటికీ తప్పుడు ఆలోచనలు చేయదు, అబద్ధం ఆడదు.
ఆ, ఒకవేళ అబద్ధం ఆడితే తమ్ముడు? అబద్ధం ఆడదని చెప్తున్నాను కదా. నాతో అబద్ధం ఆడిందంటే నన్ను మోసం చేసినట్టు లెక్క. నన్ను మోసం చేసింది అంటే తన దృష్టిలో నేను చచ్చిపోయినట్టు లెక్క. 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 రుక్మిణి ఎప్పటికీ రూప కాదు. మీరన్నట్టు రుక్మిణి ఆ రూప అయితే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా రుక్మిణి, నువ్వు బాధపడకమ్మా. నువ్వు రూపం కాదని నాకు తెలుసు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. అసలే నీ జాతకంలో దోషం ఉందంటున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా.